నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నేను సంజన. వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అన్నారు మహాకవి గురజాడ. తెలంగాణ సీఎం రేవంత్ కు ఇది అచ్చు గుద్దినట్టు సరిపోతుందేమో. పాలన చేత కాదు, నోటి నుంచి వచ్చేవన్నీ కంపు మాటలే, దగాకోరు కూతలే. ఆదాయాన్ని సృష్టించే సీటులో కూర్చొని ఉచిత సలహాలిస్తాడు. ఆదాయం పెంచేది అధికారులేనని ఉచిత సలహాలిస్తాడు. అంటే తన వల్ల ఇంకేమి కాదని చేతులెత్తేసినట్టే కదా. ఆర్థిక అష్టదిగ్బంధనంలో చిక్కుకున్న రేవంత్ నిండుకుండలా ఉన్న ఖజానాలోని ఆదాయం అంతా ఏం చేసినట్టు? తెచ్చిన అప్పులన్నీ ఎవరికి మోసినట్టు? 10 ఏళ్ల పాటు బుల్లెట్ వేగంతో పరుగులు పెట్టిన తెలంగాణకు అసమర్థ అవినీతి పాలనే శాపంగా మారుతోందా? తప్పులపై తప్పులు చేసి తీరా తగ్గిన ఆదాయాన్ని అధ్వాయనం చేయాలని ఆదేశించడం వెనుక అసలు మతలబేంటి? అనాలోచిత విధానాలతో ఆర్థిక వృద్ధికి బ్రేకులు వేసి ఆదాయం పాతాళానికి పడిపోయేలా చేసిన పాపం ముమ్మాటికి ఈ గుంపు మేస్త్రిదే కాదా? 28 నెలల పాలనలో అన్ని రంగాలను ఆగం చేసింది ఈ రేవంత్ విధానాలు కావా? రాష్ట్ర ఆదాయం తగ్గుతుంటే కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతంగా ఎందుకంత పెరుగుతోంది? కాగ్ ఎందుకు మరోసారి కడిగి పారేసింది? ఎందుకు ఆందోళన వ్యక్తం చేసింది? ఇదే వాటి ట్రెండింగ్ నా. కేసీఆర్ హయాంలో రాకెట్లా దూసుకుపోయిన తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇటు రేవంత్ పాలనలో అట్టడుగుకు పడిపోయింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అయితే పూర్తిగా క్షీణించిపోయింది. ప్రజల ఆందోళన కాదు, కాగ్ ఆందోళన కూడా ఇదే. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం రెవెన్యూ వృద్ధిలో తీవ్ర మందగమనం, అప్పులలో భారీ పెరుగుదల కనిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ నేతృత్వంలోని దశాబ్దాల కాల బీఆర్ఎస్ పాలనలో వేగవంతమైన ఆర్థిక విస్తరణను చూసిన రాష్ట్రం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో ఆర్థిక ఒత్తిడి సంకేతాలను ఎదుర్కోవడం దారుణం. రేవంత్ పాలనలో ఆందోళనకరంగా తెలంగాణ ఖజానా పరిస్థితి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో దిగ్భ్రాంతికర నిజాలు. ఏప్రిల్ కాగ్ నివేదికలో బట్టబయలైన తెలంగాణ ఆర్థిక దుస్థితి. ఆదాయాన్ని మించి అప్పులు చేసిన కాంగ్రెస్ పాలకులు. ఏప్రిల్లో 11,413 కోట్లు రుణాలు. ఆదాయం 10,974 కోట్ల రూపాయలు. ప్రతి 100 రూపాయలకు 108 రూపాయల చొప్పున అప్పు తీసుకుంటున్న రేవంత్ సర్కార్. అప్పులపైనే ఆధారపడి నడుస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన ఆదాయం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక సంక్షోభంపై కాగ్ మరోసారి బజారును నిలబెట్టింది. 10 ఏళ్ల పాటు ఎంతో క్రమశిక్షణతో కేసీఆర్ కాపాడిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కాంగ్రెస్ మార్క్ పాలనలో ఎలా కుదేలైందో నివేదిక రూపంలో బయటపెట్టింది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై నాడు గొంతు చించుకున్న కాంగ్రెస్ నేతలు నేడు అంతకంటే వేగంగా అప్పులు చేస్తూ ఆ నిధులను వేటికి ఖర్చు చేస్తున్నారో చెప్పలేక నీళ్లు నములుతున్నారు. ఆదాయ వనరులు క్షీణించటం, అప్పుల భారం కొండలా పెరగడంతో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ భవిష్యత్ అంధకారంలో పడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు, ఆర్థిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం పెంచడం చేతగాక కేవలం అప్పులతో కాలం వెళ్లదీస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రజలతో పాటు ఆర్థిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తెలంగాణ ఖజానా పరిస్థితి ఎంత ఆందోళనకరంగా మారిందో సాక్షాత్తు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏప్రిల్ నెల నివేదికే నిదర్శనం. కాంగ్రెస్ పాలకులు చేసిన అప్పులు సమకూరే ఆదాయం వసూళ్లను మించిపోయాయి. ఏప్రిల్ నెలలో మార్కెట్ రుణాల ద్వారా 11,413 కోట్ల రూపాయలు సమీకరించిన ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 10,974 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే పన్నుల ద్వారా వచ్చిన రాబడిలో ప్రభుత్వం ప్రతి 100 రూపాయలకు 108 రూపాయల చొప్పున అప్పు తీసుకుంటోందన్నమాట. రేవంత్ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడిందనడానికి ఈ లెక్కలే నిలువెత్తు నిదర్శనాలు. కూల్చివేతల మనస్తత్వంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైంది. పట్టింపు లేని తనంతో ప్రభుత్వ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. అవినీతి అక్రమార్జనతో పెట్టుబడిదారులైతే బెంబేలెత్తుతున్నారు. అందిన కాడికి దోచుకో, బావమరిది తమ్ముళ్ల తోటలో దాచుకో అన్నట్టుగా సాగిస్తున్న దోపిడీ విధానాలతోనే ఆర్థిక అభివృద్ధికి బీటలు వారాయి. రాష్ట్ర రాబడి కన్నా సొంత రాబడికే పెద్దపీట వేసే దగాకోరు పాలసీలతో గుంపు మేస్త్రి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు. కుంభకోణాలకు తెరదించకుండా అధ్వానంగా మారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టకుండా ఎన్ని అధ్వాయనాలు చేసినా, ఎన్ని సూక్తులు వల్లించినా లాభం ఏంటి మిస్టర్ సీఎం? గుంపు మేస్త్రి నోటికంపు మాటలు, దగాకోరు కూతలు. ఆదాయం పెంచేది అధికారులేనట. అంటే తనకేమీ చేతకాదా? ఆర్థిక అష్టదిగ్బంధనంలో చిక్కుకొని రేవంత్ అల్లాడుతున్నాడా? మరి ఆదాయమంతా ఏం చేసినట్టు? తెచ్చిన అప్పులన్నీ ఎవరికి మోసినట్టు? అసమర్థ అవినీతి పాలనే తెలంగాణకు శాపంగా మారుతోందా? తప్పులపై తప్పులు చేసి ఆదాయంపై ఇప్పుడు అధ్యయనాలా? అనాలోచిత విధానాలతో ఆర్థిక వృద్ధికి బ్రేకులు వేయటం సబబేనా? ఆదాయం పాతాళానికి పడిపోయేలా చేసిన పాపం గుంపు మేస్త్రిదే కాదా? దోపిడీ విధానాలతోనే ఆర్థిక వృద్ధికి బీటలు వారింది నిజం కాదా? అధ్వానంగా మారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టకుండా ఎన్ని అధ్యయనాలు చేసినా, ఎన్ని సూక్తులు వల్లించినా లాభం లేదని మర్చిపోయి ఇంకేమంటున్నాడు రేవంత్? ఒకసారి వినండి. ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు? పన్నులు పెంచొద్దు, కానీ ఆదాయం పెరగాలి. పన్నులు పెంచుడు పరిష్కారం కాదు. పన్నులు పెంచితే ప్రజలతోని సమస్య వస్తుంది. ఆదాయం పెరగాలి. ఎట్లా? మీరు కట్టాల్సిన వాళ్ళందరినీ సిస్టమ్ లోకి తీసుకురండి. మీరు ఎవరిని అడిషనల్ గా మీరు ఏం చేయకండి. ఇప్పుడు ఇంటి పన్ను ఉంది అనుకో, ఎగ్గొట్టే వాళ్ళను, తక్కువ కట్టేటోళ్ళను ఉన్నంత కట్టించు, ఎగ్గొట్టేటోళ్ళని సిస్టమ్ లోకి పట్టుతారా? జిఎస్టీ ఉంది, మైనింగ్ ఉంది, నేను కొన్ని చెప్తున్నా, ఎక్సైజ్ ఉంది, ఎన్డిపిఎస్ ఇంకోటో మీరు నియంత్రించండి. జిఎస్టీలా అంతకుముందు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన వర్కౌట్ కాలే. అరవింద్ సుబ్రహ్మణ్యం అని ఒక సీనియర్ ఆఫీసర్ ఒక టీమ్ ని ఎంగేజ్ చేసి దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఒక సీనియర్ ఆఫీసర్ ను పెడితే డిసెంబర్ లో నేను అపాయింట్మెంట్ ఇచ్చిన ఆయనకు. జనవరిలో 500 పెరిగింది, ఫిబ్రవరిలో 500 పెరిగింది, మార్చిలో 500 పెరిగింది, ఇప్పుడు ఏప్రిల్ లో 1000 కోట్ల ఆదాయం పెరిగింది. ఒక్క రూపాయి పెంచలేను. ఈ మంత్ ఇవాళ పేపర్లో చూసి ఉంటారు కదా, ఈ మంత్ 35% ఎక్సెస్ నాకు జిఎస్టీలో వచ్చింది. అంటే ఎగ్జాక్ట్ గా చిన్న లీకేజ్ అరెస్ట్ చేయడానికి చిన్న కరెక్షన్ చేస్తే నాకు 4 నెలల్లో 2500 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. ఎవరు? మీరే కదా. సేమ్ అదే జిఎస్టీలో ఉద్యోగులు చేసి ఒక్క మనిషిని కూడా, ఒక పైనుండే కమిషనర్ ను, పైనుండే ప్రిన్సిపల్ సెక్రటరీ తప్ప అంతా యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ సిస్టమే కదా. మరి వాళ్ళు కొంచెం కుదురుగా పనిచేస్తే నెలకు 1000 కోట్ల ఆదాయం పెరుగుతుంది. నెలకు 1000 పెరిగితే సంవత్సరం ఇస్తే 12,000 కోట్లు పెరిగితే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇదే కదా. మైనింగ్ అంతకు ముందు 600 ఉండే, 600 దాటకుండా 8 ఏళ్ళు శాండ్ లో ఇన్కమ్ అక్కడనే ఆగింది. ఒక అధికారిని పెట్టి కొంచెం పూజ చేస్తే 500 కోట్ల ఆదాయం పెరిగింది. 600 1100 అయింది సార్ నాకు ఈ సంవత్సరం నేను గట్టి కూర్చొని చేస్తే. ఇవన్నీ కూడా ఏంది? మరి నేను ఎవరిని మార్వలే, అంత మీరే ఏ ఒక్క రూపాయి పెంచలే. ఒక్క రూపాయి కూడా
పెంచలే, ఉన్న దాంట్లోనే వ్యవహారం చేసినాం. కాకపోతే ఇది స్ట్రీమ్ లైన్ చేసి ఇంటి పన్నులు ఇప్పుడు ట్యాక్సులు కూడా నిన్న చూసారు కదా, ఎల్డీ బార్డ్ కానీ మున్సిపల్లో కానీ రిఫార్మ్స్ చేసి కొత్త చేస్తే మాకు అన్ని మున్సిపాలిటీలలో ఆదాయం పెరిగింది. ఇవన్నీ ఎవరు చేయాల్సింది మీరే కదా. మీరు మీ డ్యూటీ చేస్తే ఇట్లా మనం తిప్పలు పడితే నెలకు 3,000 కోట్ల రూపాయల ఆదాయం పెరగడానికి స్కోప్ ఉంది. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయల ఆదాయం పెడితే మీ సమస్యలన్నీ ఇంతకంటే ఎక్కువనే. మీ సమస్యలు ఇంతకంటే ఎక్కువ లేవు కదా. నెలకు 3,000 కోట్లు అదనంగా మనం ఆదాయం అయితే 2,000 మీకే ఖర్చు పెడితే సంవత్సరం తిరిగే లోపల న్యూట్రాలిటీ వచ్చేస్తుంది. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా మీ ఫ్లో మీకు ఉంటుంది. విన్నారు కదా, ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి చేతులెత్తేసిన తీరు, ప్రభుత్వ ఆదాయం పెంచడం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించవచ్చని ప్రపంచానికి తెలియని కొత్త విషయమేదో తనకే తెలిసినట్టు బొంకాడు. ఆదాయం పెంచే క్రమంలో ప్రజలపై ఎక్కడా అదనపు భారం పడొద్దని చెప్పాడు. ఈ మాట మంచిదే, కానీ ఇక్కడే ఇంకో నీతి సూక్తి వదిలాడు. ఏమంటాడు? వ్యవస్థలో ఉన్న లోపాలను అరికట్టడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చట. అసలు వ్యవస్థలను అవస్థల పాలు చేస్తున్నదే ఈ సీఎం కదా. ఇంకా లోపాలను అరికట్టడమేలా? ఆ బాధ్యతను అధికారులపై పెట్టడమేంటి? చెప్పేవాడు ఏదో అయితే వినేవాడు ఇంకేదో అయినట్టు బొంకుతున్నాడు ఈ రేవంత్. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలన అంతా ప్రజలను వంచడంతోనే సరిపోయింది. బడికి వెళ్లే చిన్నారుల నుంచి పింఛన్ను అందుకునే అవ్వ తాతల వరకు, నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరినీ దగా చేసింది. తిట్లు ఒట్లు తప్ప చేసిందేముంది? ఉద్యమంలోనూ ఇంత నిర్బంధం లేదు కదా. 4 కోట్ల మంది ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి 3 కోట్ల దేవతలను మోసం చేయలేడా? ఎన్నికల హామీల అమల్లో అటర్ ఫ్లాప్ అవ్వలేదా? హామీలు అమలు చేయాలని అడిగితే మాట మార్చుతూ మభ్యపెట్టింది నిజం కాదా? ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని నిలదీస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నది నిజం కాదా? తెలంగాణలో సంక్షేమాన్ని సర్వనాశనం చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానిదేనంటే తప్పేముంది? రాజకీయాల్లో ఎవరూ ఉపయోగించని మాటలు మాట్లాడుతూ సీఎం స్థాయికి తగని విధంగా భాషను దిగజార్చుతున్నాడు. గాంధీ భవన్ వేదికగా సూచించిన అంశాలతోనే చట్టాలు తెస్తున్నాడు. రాష్ట్ర పాలన అంతా అక్కడి నుంచే నడిపిస్తున్నా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర ఆదాయం పెంచడం చేతకాలేదు, కానీ కాంగ్రెస్ నేతల ఆదాయం మాత్రం పెంచుకుంటున్నారు. 2.5 ఏళ్లలోనే రేవంత్ ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ప్రభుత్వానికి అభివృద్ధి పనులు చేయకుండా ఆ మొత్తాన్ని ఏం చేశారో చెప్పే దమ్ముందా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4,20,000 కోట్లు అప్పు చేస్తే 7 లక్షల కోట్లంటూ గోబెల్స్ ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోలేదా? మూసీ హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే దెబ్బతీసింది. లంకె బిందెల కోసమే మూసీ ప్రాజెక్టును ముందుకు తెచ్చింది. కాంగ్రెస్ పాలనలో ఇళ్లు కూల్చటం తప్ప ఒక్క ఇల్లు కట్టింది లేదు. 2.5 ఏళ్ల పాలనలో ఒక్క చెక్ డ్యాం అయినా కట్టిందా? ఏటా 6 లక్షల ఎకరాలకు ఆయకట్టు సృష్టిస్తామన్నారు కదా. కనీసం 6,500 ఎకరాల ఆయకట్టైనా కొత్తగా తెచ్చిందా? పాలమూరు బిడ్డనని రెచ్చిపోయే రేవంత్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తట్టెడు మట్టైనా ఎత్తాడా? కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగిందని, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది నిజం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి గ్రహణం పట్టిందని అబద్ధమా? రైతు రుణమాఫీ అంటూ డబ్బా కొట్టుకోవడం సిగ్గనిపించడం లేదా? పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉసేన్ బోల్ట్ లా ఉరికిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కాంగ్రెస్ చేతిలో ఎందుకు ఉసూరుమంటోంది? రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తప్ప మిగిలిన అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రస్తుత సిటీని పట్టించుకునే నాదుడే లేడు. కానీ ఫ్యూచర్ సిటీపై పారిశ్రామికవేత్తలకు ఎట్లా నమ్మకం కుదురుతుందసలు? తెలంగాణ అణువణువున కేసీఆర్ ఆనవాళ్లున్నాయి. వాటిని చెరిపేయడం కాంగ్రెస్ తరం కాదు. హిరణ్యకశిపుడు నారాయణ మంత్రాన్ని నిషేధిస్తే ఏ గతి పట్టిందో రేవంత్ సర్కార్ గుర్తుపెట్టుకుంటే మంచిది. అంతేకాదు, టీ హబ్ అనేది ప్రపంచంలో అతిపెద్ద ఇంక్యుబేటర్, మినీ చాయ్లు అమ్మే దుకాణంగా మార్చాడి గుంపు మేస్త్రి. ప్రభుత్వ కార్యాలయాలు అక్కడికి తరలించాలని ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత సవరించుకున్నాడు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ప్రగతి దెబ్బతిన్నది. కానీ రైజింగ్ పేరుతో ప్రభుత్వాన్ని జాకీలు పెట్టి లేపుతోంది.
పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లింపు సంగతే మర్చిపోయాడు ఈ రేవంత్. వాటిని పూర్తి చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలన్న ధ్యాసే లేదు. ఇవన్నీ కంప్లీట్ అయితేనే కదా బడా ప్రాజెక్టులను ప్రారంభించేది. అప్పుడే కదా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హర్షించేది. అంతేకాని ఒకవైపు కాంట్రాక్టర్లు విద్యార్థులను అర్ధాకలితో అలమటించేలా చేస్తూ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులను మానసికంగా కుంగదీస్తూ ఈ కర్కశ కాంగ్రెస్ సాధించేదేమిటి? ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు తీసుకురానప్పుడు తెచ్చిన అప్పులు దారి మల్లుతున్నాయని అంటే తప్పేముంది? తెలంగాణలో ఇప్పుడు స్థిరమైన ఆదాయం లేదు. కేంద్రం నుంచి నిధులు లేవు. అందుకే రేవంత్ సర్కార్ ఆర్థిక దిగ్బంధంలో చిక్కుకుపోతోంది. వచ్చిన ఆదాయం, ఖర్చుల వివరాలు అదే విషయాలను కుండబద్దలు కొడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వేసిన అంచనాలకు వచ్చిన ఆదాయానికి ఆస్మాన్ జమీన్ ఫరక్ కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా పడిపోయింది. ఇది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంపై గణనీయంగా ప్రభావం చూపింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూముల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కూడా భారీగా తగ్గిపోయింది. ఎక్కడా ప్రభుత్వ భూములు అమ్మే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో అమ్మిన భూముల బకాయిలే వసూలవుతున్నట్టున్నాయి. చివరకు ఎక్కడికొచ్చిందంటే పరిస్థితి రోజువారీ చిల్లర ఖర్చులకు కూడా అప్పుల కోసం చూడాల్సి వస్తోంది. మొన్నటికి మొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఏమన్నాడు? తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల అప్పులు చేశామని చెప్పుకొచ్చాడు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే ఎక్కడా అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చేతులెత్తేశాడు. ఏది నిజమో ఎవరిది నిజమో అర్థం కాని పరిస్థితి. ఒకే పార్టీలో ఒకే ప్రభుత్వంలో భాగస్వాములైన ఇద్దరు కీలక నేతలు రెండు రకాలుగా మాట్లాడడంతో తెలంగాణ ప్రజలు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే రాష్ట్రం అప్పుల కుప్పగా మారడంతో తెచ్చిన అప్పుల్లో సగానికి పైగా వడ్డీలు చెల్లించడానికే సరిపోతుందని సచివాలయ వర్గాల సమాచారం. తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లింపులే ఎక్కువ కావడంతో అసలు చెల్లింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముగిసిన ఏడాదిలో తెచ్చిన అప్పుల్లో అసలు కింద చాలా వరకు మొత్తాన్ని చెల్లించాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా చెల్లించలేకపోయింది. ఒక కుటుంబానికి గత సంవత్సరం వచ్చిన సంపాదన కన్నా ఈసారి ఎక్కువ వస్తేనే బాగుపడుతున్నట్టు లెక్క. ఇదే సూత్రం రాష్ట్రానికి, దేశానికి వర్తిస్తుంది. గతంతో పోల్చితే ఒక రాష్ట్ర ఆదాయం ఏటికేడు వృద్ధి చెందితేనే ఆర్థికంగా వృద్ధి చెందుతున్నట్టు లెక్క. కానీ నిరుటితో పోల్చితే తెలంగాణ ఆదాయం భారీగా తగ్గిపోయింది. వాస్తవానికి ఆదాయపరంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏటికేడు వృద్ధి సాధిస్తోంది. కరోనాతో 2020-21లో ఆదాయం పడిపోయినా ఆ మరుసటి సంవత్సరమే కోలుకుంది. కానీ 5 ఏళ్ల తర్వాత తొలిసారి రాష్ట్ర ఆదాయం తిరోగమనం వైపు సాగింది. దీనిని బట్టే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాన్ని గత 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ అప్పుల పాలు చేశారని పదే పదే విమర్శించే సీఎం రేవంత్ రెడ్డి తన పాలనలో అప్పులు చేయక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. పైసా ఆదాయాన్ని వెనకేసుకొని దుర్గతిని చూస్తున్నాడు. ఆర్థిక అవసరాలను చక్కబెట్టడంతో పాటు ఆర్థిక స్థిరీకరణ కోసమే అప్పులు చేస్తున్నామని చెప్పుకు తిరుగుతున్నాడు. అడ్డగోలు అప్పులు, హద్దుల్లేని వడ్డీలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అవ్వడంతో ఇప్పుడు చేతులెత్తేస్తున్నాడు. అధికారుల మీద నెపం నెట్టేయాలని చూస్తున్నాడు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన దగ్గర 3.5 లక్షల కోట్ల రుణాలు ఏమైనట్టు, ఎక్కడికి పోయినట్టు? సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు బదులు స్కామ్ల కోసమే అప్పులు తెచ్చారా? ఏ పథకాలకు, ఏ ప్రాజెక్టులకు ఖర్చు చేశారో వివరాలు చెప్పగలరా? అప్పుల పేరిట అబద్ధాలు చెబుతూ పాలనలో చేతగానితనాన్ని, అవినీతిని దాచిపెడుతున్నారా? బీఆర్ఎస్ సర్కార్ అప్పుగా తెచ్చిన ప్రతి పైసాతో ఆస్తులు సృష్టించింది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం అప్పుల సునామీని సృష్టించి తెలంగాణను ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తోంది. నిజానికి 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో
తెచ్చిన అప్పు 2,80,000 కోట్లే. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంట్లో బయటపెట్టింది. కానీ కాంగ్రెస్ సర్కార్ 28 నెలల్లోనే సుమారు 3.5 లక్షల కోట్లు రుణం తెచ్చింది. నాడు తెచ్చిన అప్పులను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి పథకాలకు, రోడ్ల నిర్మాణానికి కేసీఆర్ ఖర్చు చేసి అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. కానీ రేవంత్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకుండానే, ఒక్క ఇటుక కూడా పేర్చకుండానే లక్షల కోట్ల అప్పులు చేయటం దుర్మార్గం. తెచ్చిన అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? మనీ మూటలన్నీ ఢిల్లీ బాసులకు మోస్తున్నారా? అప్పుల పేరు తెచ్చి హామీలు అమలు చేయటం వీలు కావడం లేదంటే అలా అని తప్పించుకుంటామంటే కుదురుతుందా? కేవలం 2.5 ఏళ్లలోనే లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత ఈ రేవంత్ సర్కారుది. సంపద సృష్టించే తెలివి లేక అడ్డగోలుగా అప్పులు చేస్తున్నాడు తుగ్లక్ మేస్త్రి. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టింది లేదు, ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసింది లేదు. కానీ అక్షరాల 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఏం చేసినట్టు, ఎవరికి దోచిపెట్టినట్టు? ఆవిర్భావ సమయానికి తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ అధికంగా ఉన్న రాష్ట్రం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ దాదాపు 30,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ కలిగి ఉంది. 30,000 కోట్ల రూపాయలంటే మామూలు విషయమేమీ కాదు. కానీ అధికారం మారిపోగానే, పదవి చేతిలోకొచ్చి 2.5 ఏళ్లు తిరక్కముందే అంత మిగులు బడ్జెట్ను భారీ అప్పుల బడ్జెట్గా మార్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్న మాదిరిగా పథకాలు ప్రకటించడం, నిధులు ఖర్చు చేయడం వంటి చర్యలకు పాల్పడుతుండటంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వ చేతిలో పెడితే దాన్ని దివాళా తీస్తున్నాడు రేవంత్. ఎన్నికలకు ముందు ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుకు నిధులు సరిపోవడం లేదు. ప్రభుత్వం దాదాపు చేతులెత్తేయాల్సిన దుస్థితి దాపురించింది. ఒకప్పుడు దాదాపుగా 2 రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాలను పోషించిన హైదరాబాద్ ఆదాయం తెలంగాణకు వరమనుకున్నారు. కానీ 2.5 ఏళ్ల రేవంత్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూడాల్సి వస్తోంది. రాజకీయ అవసరాల కోసం ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశపెడుతున్న పథకాల కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఆదాయ మార్గాల కోసం కూడా పెద్దగానే కసరత్తులు చేస్తోంది. ఏం చేస్తే ఆదాయం అధికంగా సమకూరుతుందో అన్న అంశాలపై విశ్లేషిస్తోంది. ప్రత్యక్ష పనులతో ముప్పు తప్పదనే ముందు చూపుతో నొప్పి తెలియకుండా మెసులుకుంటుంది. సంక్షేమ పథకాల పేరుతో ఖజానా మొత్తం ఖాళీ అవుతోంది. ప్రభుత్వం అనే బాధ్యత మరిచి రాజకీయ పార్టీ అన్న ఆలోచనలు నింపుకొని తమ పార్టీకే గుర్తింపు దక్కాలన్న ఆలోచనతో నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. ఒక రకంగా ప్రజలు సోమరిపోతుల మాదిరిగా తయారయ్యే ప్రమాదాన్ని ప్రభుత్వమే సృష్టిస్తోంది. అవసరం ఉన్నా లేకపోయినా, డిమాండ్ వచ్చినా రాకపోయినా, ప్రతిపాదన చేసినా చేయకపోయినా పథకాలను మాత్రం ప్రవేశపెడుతోంది. వందలు వేల కోట్ల రూపాయలు ఒక్క ఆర్డర్తో విడుదల చేసేస్తోంది. ఫలితంగా నిండుగా కళకళ్లాడాల్సిన ప్రభుత్వ ఖజానా వెలవెలబోతోంది. ఇప్పటికే డిమాండ్లు, ప్రతిపాదనలు ఉన్న పథకాలు గాని, సంక్షేమ కార్యక్రమాలు గాని అటకెక్కించింది ప్రభుత్వం. పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తేవాలో తెలియక తలలు పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు కోసం 2.5 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు చేసింది ప్రభుత్వం. సాధారణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు ఆదాయం సరిపోనప్పుడు అప్పులు చేస్తారు. అయితే ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండేలా FRBM చట్టం హెచ్చరిస్తుంది. దీని నిబంధనల ప్రకారం రాష్ట్రాలు తమ స్థూల ఆదాయానికి మించి అప్పులు చేయరాదు. FRBMకు లోబడే అప్పులు చేశామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
దానికి తోడు ఏ ఎన్నికొచ్చినా ఖజానాకు సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం హామీలు గుప్పిస్తోంది. ఇదే ఇప్పుడు సర్కార్కు తలనొప్పిగా మారింది. ఫలితంగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది. పన్నులు విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో పన్నేతర ఆదాయంపై దృష్టి పెట్టింది. ఏమైనా రాష్ట్రాన్ని అప్పులే ఆదుకుంటున్నాయి. అప్పులు తీసుకోకపోతే రాష్ట్రానికి గడ్డు పరిస్థితే ఉండేది. ప్రస్తుతానికి స్వీయ పనుల రాబడి కొంతవరకు పర్లేదని అనుకున్నా మున్ముందు కొత్త అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, పన్నుల్లో వాటాలు, మూలధన రాబడులన్నింటినీ లెక్కేస్తే ఆదాయం కొంత నిరాశాజనకంగా ఉండడమే ఇందుకు కారణం. ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడికి గడ్డు పరిస్థితే ఎదురైంది. దీంతో రాష్ట్ర పథకాలు, కార్యక్రమాలు, వేతనాలు, వడ్డీలకు కూడా అప్పుల ద్వారా వచ్చిన ఆదాయాన్నే ఖర్చు చేయాల్సి వచ్చింది. లేకపోతే సమకూరిన పన్నులు, పన్నేతర రాబడి, కేంద్ర వాటాల మొత్తంతో రాష్ట్రాన్ని నెట్టుకురావడం కష్టమే. ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడులు పెరిగితే తప్ప అప్పులు తగ్గించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే నెలకు సగటున 4,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరిన్ని అప్పులు చేయక తప్పేలా లేదు. అందుకే రేవంత్ ఇన్ని నాటకాలు ఆడుతున్నాడు. అప్పులు చేయక తప్పదని హింటిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జవాబుదారీతనం, బాధ్యత లేకపోవడంతో తెలంగాణ అప్పుల కుప్పగా తయారవుతోంది. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు, ఎవరికి చెల్లిస్తున్నారనేదైతే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, విద్యార్థులకు పెండింగ్ బకాయిలు కూడా చెల్లించడం లేదు. ఫీజు బకాయిలు చెల్లించడం లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద ప్రాజెక్టులను ప్రకటిస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుల వ్యయం చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఖాయం. మూసీ రివర్ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైలు 2వ దశకైతే అవసరమైన నిధులు లేదా కాంట్రిబ్యూషన్ నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారనేది రాష్ట్ర ప్రజలను తొలుస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి, జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఒక్క ముఖ్యమంత్రి మీద కాదు, సమస్త మంత్రివర్గం మీద ఉన్నదన్నది సూటికి ఇటు 100% నిజం. తెలంగాణ సమాజం కూడా ఆడుతున్నది అదే, నిగ్గదీసి నిలదీస్తున్నది అదే. అయితే ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.